ఉంటది. ఫోటో ఇవ్వలేదని సీఎంనే మార్చడం, ఇంటర్వెల్ దగ్గర అద్దంలో ఫేస్ చూసుకొని ఇది నేను గాదు, ఇలా పుష్పగాడు బ్రతకలేడు అని కారు వెనక్కి తిప్పే పోర్షన్ నుంచి మళ్ళీ అదే అద్దంలో చూసుకొని ఇప్పుడు నాకు నేను నచ్చానని అనడం. బేసిక్‌గా ఇవి సుకుమార్ గారి క్యాపబుల్ రైటింగ్‌కి సాక్ష్యాలు. ఇలాంటివి ఫస్ట్ హాఫ్‌లో ఒక 2, 3 పోర్షన్స్‌లో కనిపించాయి. ఇక అంతే. ఇంకెక్కడా లేవు. ఫస్ట్ హాఫ్ ఇలా 2, 3 సీన్స్ అన్నట్టుందంటే ఇక సెకండ్ హాఫ్ స్ట్రాంగ్‌గా కావాలి. లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఇంట్రెస్టింగ్ నేరేషన్‌తో వెళ్ళి క్లైమాక్స్ హై ఇచ్చేలైనా ఉంటే ఎలాగోలా పర్లేదనుకుని వచ్చేయొచ్చు అనుకున్నా గాని బలైపోతా అనుకోలేదు. గంగమ్మ తల్లి జాతర వెనుక ఉన్న స్టోరీ అయినా, ఆడవాళ్ళ వెంట పడుతూ వాళ్ళని ఏడిపిస్తూ తిరిగే ఒక డెమోనిక్ క్యారెక్టర్‌ని గంగమ్మ నరికేయడం జరిగింది అనే లైన్ తీసుకొని 2 ఫైట్‌లు పెట్టి ఫ్యామిలీ పార్ట్‌ని క్లోజ్ చేసేశారు. ఈ టైప్ ఫ్లాట్ అండ్ డల్ రైటింగ్ సుకుమార్ గారి దగ్గర నుంచి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా ఇదేం సెకండ్ హాఫ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న 2, 3 సీన్‌లు సరే అని అనిపించాయి గానీ, సెకండ్ హాఫ్